తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. మీ ఆడ తండ్రి ఉన్నాడు. తండ్రి కావాలా, తల్లి కావాలా? తల్లి ఇంకొకరితో సహజీవనం చేస్తుంది. భవిష్యత్తులో వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా ఆయన సొంతం అయిపోతారు. మీరు అప్పుడు దివ్వెల మాదిరి కాస్త దువ్వాడ మాదిరి అయిపోతారు. అప్పుడు దువ్వాడ మాధురిని మమ్మీగా వాళ్ళు ఎలా స్వీకరించి మీతో ఉంటారు? మీరు ఎలా చూస్తారు వాళ్ళ బాగోగులు? అదే చెప్తున్నాను. ఇప్పుడు నా పిల్లల్ని నేను ఎలా చూసుకున్నానో తర్వాత కూడా అలాగే చూసుకుంటాను. ఈ రిలేషన్షిప్ అనేది నా పిల్లల్ని చూడడానికి అడ్డుపడి హస్బెండ్ అలో చేస్తారా? నా పిల్లలు నా దగ్గర రావడానికి అతను ఎవరు అలో చేయడానికి? నా పిల్లలు కదా. ఇంకొకరిని చేసుకుని వెళ్ళిపోయింది, మీ మమ్మీ దగ్గరికి వెళ్ళకూడదు అని కండిషన్ పెడతారు. అప్పుడు ఏంటి పరిస్థితి? నా కండిషన్ పెట్టి నా పిల్లలు నా దగ్గరే ఉంటారు, నేనే చూసుకుంటాను నా పిల్లల్ని భవిష్యత్తులో. మా రిలేషన్షిప్ అనేది నా పిల్లల్ని చూడడానికి ఏదో అడ్డుపట్టదు. శ్రీనివాస్ గారు కూడా నా పిల్లల్ని బాగా చూసుకుంటారని నమ్మకం నాకు ఉంది. ఓకే. మీ జీవితాల్లో ఎదురైన సంఘటనల వల్ల మీరిద్దరు ఒక్కటయ్యారు కదా, అంటే మేము తీసుకున్న నిర్ణయము ముమ్మాటికి 100% కరెక్ట్ అని ఇద్దరు భావిస్తున్నారా? నేను తీసుకున్న నిర్ణయం అయితే 100% ఇది ముమ్మాటికి 100% కరెక్ట్. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి. ఎవరు బయటపడరు, మేము బయటపడ్డాం అంతే. మేము ఓపెన్ గా చెప్పాము అంతే. ఇవి లేని వాడంటూ ప్రపంచంలో ఎవరు ఉండరు. నేను చొక్కా విప్పాను కాబట్టి నా మచ్చలేంటో తెలిసి, ఎవరైతే యూట్యూబ్ లో ట్రోల్స్ చేస్తున్నారో, ఎవరైతే మమ్మల్ని ఇష్టానుసారంగా డిబేట్స్ లో విమర్శిస్తున్నారో, ఎవరైతే వాళ్ళకి నేను ఈ మాట చెప్తున్నా, మీ చొక్కాలు కూడా విప్పండి, మీ మచ్చలు కూడా సొసైటీకి కనబడతాయి. ఇక్కడ ఎవరు శ్రీరామచంద్రుడు అనేవారు ఎవరూ లేరు. అయితే నాకున్న పరిస్థితుల వల్ల మేమిద్దరం ఇలా ఉండాల్సి వచ్చింది నేను క్లారిటీగా చెప్తున్నాను. మీరు చెప్పగలరా? విమర్శించేవాళ్ళు ఈ సందర్భంగా శ్రీనివాస్ గారు మీరు స్ట్రైట్ గా ఆన్సర్ చేయాలి. ఇది మీకు సంబంధించేది. ఎవరు శ్రీరామచంద్రులు కాదు, ఎవరు ఇబ్బందులు వాళ్ళకుంటే ఆ ఇబ్బందుల వల్లనే ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్తున్నా. మీరు ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పెళ్లిళ్ళ గురించి ఎందుకు అలాంటి కామెంట్స్ చేశారు? నేను ఆ రోజు విమర్శించింది ఏంటంటే, మొదటి భార్య ఉండే విడాకులు ఇవ్వకముందే రెండో భార్యకి చేసుకున్నారు రేణుదేశాయ్ గారికి. రేణుదేశాయ్ గారిని చేసుకున్న తర్వాత మూడో భార్య గర్భం ఏదో దాల్చారని, ప్రెగ్నెన్సీ వచ్చిందని నేను అడగల, రేణుదేశాయ్ గారు అడిగారు. రేణుదేశాయ్ గారు అడిగినటువంటి మాటకి మీ సమాధానం ఏంటి అని నేను అన్నా. ఓకే. అప్పుడులో ఆ మాట ఇలా చెయ్యొచ్చా అని కూడా నేను అన్నాను. అయితే సార్, ఒకటి అక్కడికి సంవత్సరంన్నర తర్వాతే మా ఇంట్లో జరుగుతున్న పెద్ద రచ్చ వీధిలోకి వచ్చి, ఆ రచ్చ వీధిలోకి వచ్చి ఆఖరికి అధిష్టానం వరకు వచ్చి, ఆఖరికి మొత్తం సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చేటప్పుడు నాకు ఒకటి అనిపించింది, ఎవరికైనా పరిస్థితులే ఇలా దాపురిస్తాయి, పరిస్థితులు బట్టి ఇలా వస్తాయేమో. మరి ఆయనకున్నటువంటి పరిస్థితులు ఏంటో, ఏ పరిస్థితులు బట్టి ఆయన ఈ 3 వివాహాలు చేసుకోవాల్సి వచ్చిందో, మరి ఆయన పరిస్థితులు ఆయనకుంటాయి, నా పరిస్థితులు నాకున్నాయి. నా పరిస్థితులు ఇప్పుడు నాకు కొంత అర్థమైంది విషయం. ఆ విషయం క్షవరమైన వివరం తెలుస్తుంది అందరికీ. సరే మాధురి గారు, ఆయన ఎన్ని చెప్పినా ఆయన మగవాడు. మీ ఇద్దరు ఇష్యూ పెద్ద రచ్చ అయిపోయింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. ఇక అబ్రాడ్స్ లో ఉండే తెలుగు వారందరికి కూడా ఒక పెద్ద చర్చనీయాంశం అయిపోయింది మీద ఇద్దరి విషయము కూడా. అయితే ఈ సందర్భంలో ఒక హాట్ టాపిక్ గా ఉన్న మీ జంట ఈ సందర్భంలో బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వెళితే అక్కడ ఇంకా రచ్చ జరుగుతుంది, మనల్ని చూస్తే ఇతర ఎవరైనా చూస్తే రచ్చ తెలిసి కూడా ఎందుకు తిరుమలకు వెళ్ళాలనుకున్నారు? ఇంత రచ్చ చేస్తారని నేనైతే అనుకోలేదండి. అంటే స్వామి సన్నిధిలో కూడా ఇంత రచ్చ చేసే నీచులు ఉన్నారని నాకు నిన్నే తెలిసింది. స్వామిదే ఇప్పుడు రచ్చ చేస్తున్నారండి. అదే అందుకే అంటున్నాను కదా, ఎవరు ఏం చేశారో మేము నాకు స్వామి మీద ఇష్టంతో నేను ఎప్పుడూ వెళ్తూ ఉంటాను. అలాగే ఎందుకు వెళ్ళారు? మరి ఇప్పుడు అతనితోనే ఉంటున్నాను కాబట్టి అతని వెంట కాకపోతే ఎవరి వెంట వెళ్ళాలండి? కరెక్టే, మీరు అతనితో ఉంటున్నారు కదా, అతనితో వెళ్ళాలి. ఇద్దరు కలిసి వెళితే తిరుమలకి వెళ్తే అక్కడ దేశం నలుమూలల నుంచి వస్తుంటారు అక్కడికి భక్తాదులు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వస్తుంటారు. అందులో బ్రహ్మోత్సవాలు మీ ఇద్దరిని అక్కడ చూస్తే ఏమనుకుంటాం? ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ చెప్పాను కదండి, ఇతనితోనే కలిసి ఉన్నాను, ఇతనితోనే ఉన్నానని ట్రోల్స్ కి గురై మరీ చెప్పాక ఇంకా మళ్ళీ వెళ్తే వచ్చే ప్రాబ్లం ఏంటండి? స్పెషల్ గా ఇక్కడ ఏముంది? ఆల్రెడీ చెప్పాను కదా, ప్రెస్ మీట్ పెట్టి ఉంటున్నాను, నేను ఉంటున్నాను, నేను అటెండ్ అని చెప్పి ట్రోల్స్ గురైన నేను ఇంకా ఏం చెప్పి దాచుకోవాలన్నా నేను భయపడాలి? చెప్పండి, అన్ని చెప్పాను కదా ఓపెన్ గా. అసలు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి సార్, మీ ఛానల్ ద్వారా చెప్పండి సార్. అంటే నేను తిరగద్దని నేను చెప్పట్లేదు, ఉండొద్దా? అరే ఉండద్దా అంటే ఈ అమ్మాయిని విడిచిపెట్టేసి ఇప్పుడు ఆ ఆర్థిక ఇబ్బందులు, నా కష్టాలలో వచ్చిన డబ్బుని నేను ఇల్లు ఇవ్వకుండా, ఆస్తి రాయకుండా, ఆమె ఏం పోతే పోయింది నాకెందుకని నేను ఉండి, నాకు ఇంటి నుంచి ఇల్లు ఎంట పెట్టేసి తలుపేసి తాళం వేసేస్తే నేనే దిక్కు లేక రోడ్డు మీద ఉన్న పరిస్థితుల్లో నన్నేం చేయమంటారు? ఈమెకి నేను అండదండగా ఉండడం, ఒక బాస్ట్గా ఉండడం ఇది నేరమా? మరి నేనేం చేయాలి? ఇద్దరికి లీగల్ సమస్యలు ఉన్నాయి, ఇంకా డైవర్సులు కాలేదు, ఏం కాలేదు కాబట్టి సహజీవనం బదులు ఎవరికి వారు జీవించి అన్ని
అయిపోయిన తరువాత ఒక్కటైతే బాగుంటుందేమో కదా, ఎవరికి సమాజానికి. అందులో అంటే- మీరున్నది మీరు వేరే రాష్ట్రంలోనో వేరే ఊర్లోనో వేరే దేశంలో లేరు, టెక్కలిలోనే ఉంటున్నారు. టెక్కల్లో మీ ఆవిడ ఉంటారు, టెక్కలో మీ కుటుంబ సభ్యులు ఉంటారు. అంతమంది ఉన్న ఆ చోట మీరు కలిసి ఉంటున్నారు. ఇది ఇబ్బందికరం కాదంటారా? టెక్కలి ప్రజలకి నామినేషన్ వేసిన నాటికే ఎన్నిక 23వ సంవత్సరం నాటికే వాణి అందరికీ చెప్పింది ఈ విషయాన్ని. నేను పోటీ చేసినప్పుడు కూడా వాణి ప్రచారం చేసి వాణి తెలుగుదేశానికి సపోర్ట్ చేసింది, నాకు సపోర్ట్ చేయలే. అచ్చెన్నాయుడికి గెలుపుకి సపోర్ట్ చేసింది. ఈ పరిస్థితులు కూడా టెక్కలి ప్రజలకు తెలిసింది సార్. మా ఇద్దరి వ్యవహారం టెక్కలి ప్రజల్లో ప్రతి మారుమూల తెలుసు. అంగీకరించిన శాతం చాలా ఎక్కువ ఉంది, అంగీకరించని శాతం కూడా ఉంటది, అన్నీ ఉంటాయి. కానీ సమాజం కన్నా సంఘం కన్నా అన్నిటికన్నా ముందు మా వ్యక్తిగతం. నన్నెవడు చూస్తాడు, ఆమెకున్నటువంటి ఈ పరిస్థితుల నుంచి ఆమెకెవరు కాపాడతారు, ఈ పరిస్థితుల్లో మేము ఒకటే దగ్గర అయినటువంటి ఈ పరిస్థితిని సభ్య సమాజం విమర్శించి మేము చేసింది తప్పు అనేటప్పుడు ఇది తప్పే కానీ మాకు తప్పదు తప్పని పరిస్థితిలో మేము ఇలా ఉండాల్సి వచ్చింది. అలా అని వివాహం చేసుకోవటానికి మాకు ఇప్పుడు లేదు. తప్పని పరిస్థితిలో మీరు చేసిన సమాజం గుచ్చి పెడుతుంది కదా, మిమ్మల్ని పొడుస్తూనే ఉంటుంది కదా. భరిస్తున్నారా? సో ఆయన గురించి చెప్తే మీ గురించి అడుగుతాను. ఒక నృత్యకారిణిగా మీకు ఒక డాన్సర్గా మంచి పేరు వచ్చింది, ఒక కళాకారిణిగా మంచి పేరు తెచ్చుకున్నారు, రాజకీయాల్లోకి వచ్చారంతా బాగుంది. అయితే ఒక మహిళగా మీ మీద ఇంత పెద్ద మచ్చపడి ఇంత అల్లరి చేశారు, మిమ్మల్ని ఇంటి మీదకి వచ్చి చాలా అల్లరి చేశారు, బజారుకి ఈడ్చారు, అన్నీ చేశారు కదా. ఎప్పుడే కానీ మీ మనసు చివుక్కుమనలేదా? ఏంది నా జీవితం అంటే చివుక్కుమనింది అంటే ఆడవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇంత రచ్చ చేస్తారా? అంటే రాజకీయాల్లోకి రావడమే మేము చేసిన తప్ప అనిపించింది. రాజకీయాల్లో కాదు, ఒక వ్యక్తి జీవితంలోకి రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి రచ్చ చేశారు. అదే మామూలు లైఫ్ లో ఉండుంటే ఎవరి లైఫ్ లో చాలా మందికి ఉంటది, ఎవరు హైలైట్ చేయట్లే. చాలా మంది ఇళ్లలో 2-3 ఫ్యామిలీస్ మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము పాలిటిక్స్ లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని హైలైట్ చేశారు అంతే. సో ఇలాంటి విషయాలు చాలా మంది లైఫ్ లో ఉంటాయి. మేము పాలిటిక్స్ లో ఉన్నాం కాబట్టి దీన్ని రచ్చ చేశారు. సో అలా అనిపించింది నాకు, పాలిటిక్స్ లో ఉన్నాం కాబట్టి మేము ఇష్యూ చేస్తున్నారు అనిపించింది అంతే. నేను రూలింగ్ లో ఉన్నాను 5 సంవత్సరాలు, ఎమ్మెల్సీ చేశాను. ₹1 లంచం తీసుకున్నట్టు కానీ, భూ కబ్జాలు చేసినట్టు కానీ, అధికార దుర్వినియోగం చేసినట్టు కానీ ఒక్కటైనా ఇప్పుడు అధికారంలో ఉన్నట్టు ప్రభుత్వం నా మీద ఈ వంశీ కానీ, ఈ లక్ష్మీలు కానీ మరి కొంతమంది ఎవరైతే కక్షగట్టి నన్ను రోజు ట్రోల్ చేస్తున్నారో, దమ్ముంటే అధికారంలో ఉన్న వీళ్ళు కూటమి ప్రభుత్వం కానీ, నేను దువ్వాడ శ్రీనివాస్ ఈ తప్పు చేశాడని ఇప్పుడే ఇమీడియట్ గా ప్రూవ్ చేసి నాకు జైల్లో వేయండి, నా మీద కేసులు కట్టండి. తిరుపతిలో వెళ్ళాడు, తిరుపతిలో ఫోటో తీసుకున్నాడు, లేదా మాధురితో తిరిగాడు. నా వ్యక్తిగత జీవితం ఎందుకండి వీళ్ళకి? నేను రాజకీయ మీరు అంటున్నారు నేను ధీటుగా ఎదుర్కోవడంలో మీరు కొన్ని బిరుదులు నాకు ఇచ్చారు. సరే, బిరుదులు ఏమైనప్పటికీ, ఎదుర్కొనే విధానం ఏమైనప్పటికీ నేను ధీటుగానే ఎదుర్కొన్నాను. ఎస్, ఉత్తరాంధ్ర నుంచి గట్టిగా మాట్లాడాను. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ గట్టిగా మాట్లాడాను. కౌన్సిల్ లో కూడా గట్టిగా ధీటుగా ఎదుర్కొన్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.